హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కే వెంకటేశ్వర్లు, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్ నల్గొండ. మనం ఇంతకుముందు క్లాస్లో మోనోటాన్ సీక్వెన్స్ అనేవి అవుతూ బౌండెడ్ సీక్వెన్స్ అయితే కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పేసి మనం ఇంతకుముందు క్లాస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసాము. ఈరోజు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఇదే థీరం ద్వారా, అంటే ఈ ఇచ్చిన సీక్వెన్స్ని మనము మొదటగా మోనోటాన్ సీక్వెన్స్ అని చెప్పేసి తర్వాత బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పేసి చూపించి, సో బై థీరం ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఇది కన్వర్జెంట్ అని చెప్పి అలాగే లిమిట్ వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయడం. అంటే ఇక్కడ మనము లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది బై ద డెఫినేషన్ అనేది పాసిబిలిటీ అవుతుంది, అలాగే డైరెక్ట్గా లిమిట్ అప్లై చేయడం ద్వారా కూడా పాసిబిలిటీ అవుతుంది. సో అలా కాకుండా ఇక్కడ మనకి ఈ థీరాన్ని యూజ్ చేసి, అంటే ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అనే థీరం ద్వారా మోనోటాన్ బౌండెడ్ అయితే ఓకే కన్వర్జెంట్ అని చెప్పవచ్చు. కాకపోతే లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారు, ఇక్కడ ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తారనేది ఇక్కడ మనం ఈరోజు చెప్పుకునే ప్రాబ్లమ్స్లలో ఒకసారి చూద్దాం. ఓకేనా? సో మళ్ళొకసారి మనము మోనోటాన్ సీక్వెన్స్ అంటే ఏంటిది, బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ మోనోటాన్ సీక్వెన్స్? A sequence Sn of real numbers is said to be a monotone sequence if it is either increasing or decreasing sequence. A sequence Sn of real numbers is said to be a monotone sequence if it is either increasing or decreasing sequence or both. అంటే మనకి కాన్స్టాంట్ సీక్వెన్స్ అనేది డిక్రీజింగ్ సీక్వెన్స్ అవుతుంది, అలాగే ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కూడా అవుతుంది. కాబట్టి ఇంక్రీజింగ్ అయ్యే సీక్వెన్స్ ఏదంటే మనకి కాన్స్టాంట్ సీక్వెన్స్గా చెప్పుకోవచ్చు. సో రిమైనింగ్ అనేవి కంపల్సరీగా ఏదో ఒకటి మాత్రమే అవుతాయి, అయితే డిక్రీజింగ్ సీక్వెన్స్ కానీ లేదా ఇంక్రీజింగ్ సీక్వెన్స్ మాత్రమే అవుతాయి. ఓకేనా? సో అయితే మనము మోనోటాన్ సీక్వెన్స్ యొక్క థీరం, వాట్ ఇస్ ద మోనోటాన్ కన్వర్జెంట్ థీరం? ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్. ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ ఈజ్ కన్వర్జెంట్ అంటే మనం ఇచ్చిన సీక్వెన్స్ని డైరెక్ట్గా కన్వర్జెంట్ అని చెప్పేసి చూపించకుండా ఇండైరెక్ట్గా అది మోనోటాన్ అవుతుందా లేదా బౌండెడ్ అవుతుందా చెక్ చేసి, మోనోటాన్ బౌండెడ్ అయితే డైరెక్ట్గా దాన్ని కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పేసి అంటున్నాం. సో ఇంతకుముందుకు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చూసాం, ఈ తీరాన్ని అప్లై చేసి అది కన్వర్జెంటా డైవర్జెంటా అని చెప్పేసి చూడను. ఒకవేళ మోనోటాన్ బౌండెడ్ అవుతూ కన్వర్జెంట్ సీక్వెన్స్ అయితే ఆ సీక్వెన్స్ యొక్క లిమిట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మనకి సీక్వెన్సెస్ అనేవి 3 డిఫరెంట్ టైప్స్గా ఎక్స్ప్రెస్ చేయవచ్చు. ఏంటివంటే టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 డాష్ అనేది ఒక సీక్వెన్స్, లేదా 2 4 6 8 10 డాష్ అనేది ఇంకొక సీక్వెన్స్. సో ఇలా టర్మ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడం, సీక్వెన్స్ని టర్మ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడము, లేదా nth టర్మ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయడము, లేదా ఫస్ట్ టర్ము ప్లస్ దాని యొక్క nth టర్మ్ని డిఫైన్ చేయడం ద్వారా కూడా సీక్వెన్స్ని అనేది ఎక్స్ప్రెస్ చేయడం. ఇలా మనము 3 డిఫరెంట్ టైప్స్ ద్వారా సీక్వెన్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటేమో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 డాష్. సో దీన్ని కూడా సీక్వెన్స్ అంటే సీక్వెన్స్ యొక్క టర్మ్స్ని తీసుకొని సీక్వెన్స్ని ఎక్స్ప్రెస్ చేయడము nth టర్మ్ ద్వారా. దీన్ని nth టర్మ్ ద్వారా సీక్వెన్స్ చూసామంటే ఇక్కడ మనం Sn ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 ఈజ్ ఏ సీక్వెన్స్ అని చెప్పేసి అంటాం. అదే ఒకవేళ దీన్ని nth టర్మ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేయాలంటే n లేదా ఈ విధంగానైనా లేదా ఇలాగైనా సెట్ ఆఫ్ n లేదా ఓపెన్ ఇంటర్వెల్ n ద్వారా కానీ మనం సీక్వెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకవేళ మనకి ఇలా కాకుండా ఫస్ట్ టర్ము దాని యొక్క n+1 టర్మ్ని ఎక్స్ప్రెస్ చేయడం ద్వారా, సో దాలా కూడా మనము ఇక్కడ సీక్వెన్స్ అనేవి డిఫైన్ చేయాలి. అంటే 3 డిఫరెంట్ టైప్స్గా సీక్వెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లలో ఇప్పటివరకు అయితే మనము ఓన్లీ టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ ఇవ్వడం ద్వారా కానీ లేదా nth టర్మ్ని ఇవ్వడం ద్వారా కానీ అది కన్వర్జెంట్ కానీ డైవర్జెంట్ కానీ చూస్తాం. ఈరోజు మనకి థర్డ్ డిఫరెంట్ టైప్గా డిఫైన్ చేస్తే సీక్వెన్స్ని కనుక థర్డ్ వేగా డిఫైన్ చేస్తే దాని కన్వర్జెంట్ అనేది ఏ విధంగా చూస్తాము, అంటే ఆ తీరాన్ని ఎలా అప్లై చేస్తాం, ఆ ఇచ్చిన సీక్వెన్స్ని ఏ విధంగా మోనోటాన్ ఏ విధంగా బౌండెడ్ అని చెప్పేసి చూపిస్తాము, దానికి లిమిట్ పాయింట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఈరోజు చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ స్లైడ్. Verify the sequence S1 is equal to 1, Sn plus 1 is equal to root 2 into Sn for all n greater than or equal to 1 is either convergent or divergent. అంటే ఇక్కడ మనకు ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అవుతుందో డైవర్జెంట్ అవుతుందో వెరిఫై చేయండి అని చెప్పేసి అంటున్నారు. సో ఇది అంటే ఇక్కడ మనకి ఇది అంటే సీక్వెన్స్ని థర్డ్ టైప్గా డిఫైన్ చేయడం. మామూలుగా అయితేనేమో టర్మ్స్తోని కూడా మనం సీక్వెన్స్ని డిఫైన్ చేస్తాం. 1 2 3 4 5 డాష్ అనేది ఒక సీక్వెన్స్ అని చెప్పేసి 1 4 9
16 డాష్ అనేది కూడా ఒక సీక్వెన్స్ అని చెప్పేసి టర్మ్స్ ద్వారా ఎక్స్ప్రెస్ చేస్తాము. అలాగే nth టర్మ్ ద్వారా, ఫర్ ఎగ్జాంపుల్ Sn ఈజ్ ఈక్వల్ టు n, Sn ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్, Sn ఈజ్ ఈక్వల్ టు n క్యూబ్, Sn ఈజ్ ఈక్వల్ టు 1/n, Sn ఈజ్ ఈక్వల్ టు 1/n స్క్వేర్. ఇలా మనము టర్మ్స్ ద్వారా కానీ nth టర్మ్ ద్వారా కానీ ఇప్పటివరకు మనం సీక్వెన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకవేళ థర్డ్ టైప్గా సీక్వెన్స్ అనేది ఈ విధంగా సీక్వెన్స్ అనేది ఇస్తే ఇది కన్వర్జెంటా, డైవర్జెంటా లేదా బౌండెడా, మోనోటానా అనేది ఏ విధంగా చేస్తాం అనేది చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ మనకి గివెన్ సీక్వెన్స్ అనేది S1 ఈజ్ ఈక్వల్ టు 1, Acn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ Sn ఫర్ ఆల్ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1. సో ఆల్రెడీ ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ సీక్వెన్స్ హియర్? S1 ఈజ్ ఈక్వల్ టు 1. For the second term of the sequence, we substitute in this formula, we substitute n is equal to 1. In this formula, we substitute n is equal to 1. So we substitute n is equal to 1, we get S2. Left hand side is 1 plus 1 is 2. S2 is equal to √2 into S1. Here what is S1? S1 is 1. √2 into 1 is 2. √2. What is the value of √2? 1.414. 1.414. So we get the second term of the sequence is 1.414. Now we find the third term of the sequence. So for the third term of the sequence, we substitute n is equal to 2 in this formula. So left hand side S of 2 plus 1. S2 plus 1 is nothing but S3 is equal to right hand side √2 into S2. Here we get S2 is √2. Root is nothing but 1.414. So that is √2.818. So √2.818 is less than √3. Why? Because 2.8 is less than 3. 2.8 is less than 3. Then next step, √2.8 is also less than √3. So from this condition, that is √2.818 is less than √3. So what is the value of √3? √3 value is 1.732. 1.732. So అంటే ఈ √2.818 వాల్యూ అనేది లెస్ దెన్ √3. అంటే ఇక్కడ మనకి ఈ రూట్ వాల్యూ అనేది 1.732 కంటే తక్కువగా ఉంటుంది. సో విచ్ ఈజ్ లెస్ దెన్ 1.732. So that means here, for example, its value equal to, assume here 1.6 something value. It is not exact value. అంటే ఇది కరెక్ట్ వాల్యూ కాదు. మనం ఇక్కడ ఫర్ సపోజ్ విచ్ వాల్యూ ఈక్వల్ టు 1.6 అని చెప్పేసి మెజర్ అనుకుంటున్నాం, లేదా 1.67, 1.68, 1.69 అలా మనం ఈ విధంగానైనా మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ మనకి S1 అంటే 1 వచ్చింది, S2 అంటే 1.414 అనేది వచ్చింది. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ టూ టర్మ్స్ హియర్? S1 ఈజ్ స్ట్రిక్ట్లీ లెస్ దెన్ S2. S1 is less than S2, and also S1 is greater than 0, and also S1 is greater than 0. So from these three terms we observe that here we observe that 0 less than or equal to, S1 less than or equal to, S2 less than or equal to, S3 less than or equal to dash. ఇక్కడ మనము మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్ని అప్లై చేస్తాం. మనకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఏ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే వాట్ ఇస్ ద మెథడ్ ఆఫ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ అంటే ఇది ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ 1 వాల్యూకి ట్రూ అయి n ఈజ్ ఈక్వల్ టు కేకి అజ్యూమ్ చేసుకొని n ఈజ్ ఈక్వల్ టు k+1కి ట్రూ అయినట్లయితే అది అన్ని ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n వాల్యూస్కి ట్రూ అవుతుందని చెప్పేసి చెప్పడం మ్యాథమెటికల్ ఇండక్షన్ మెథడ్. ఓకే. సో ఇక్కడ మనకి సిన్స్ S1 ఈజ్ లెస్ దెన్ S2, ఆల్రెడీ వి అబ్జర్వ్ దట్ బై ఎబో కండిషన్ 0 less than or equal to, S1 less than or equal to, S2 less than or equal to, S3 less than or equal to. From that condition we say that strictly S1 less than S2, S1 less than S2. So which shows that which is true for n is equal to 1. This shows that which is true for n is equal to 1. Now assume that which is true for n is equal to k. Now assume that which is true for n is equal to k. That is sk less than sk plus 1. Here we assume sk less than sk plus 1. So what is the mathematical induction method? First it is if it is true for n is equal to 1, then we assume it is true for n is equal to k. After we prove it is true for n is equal to k plus 1. Then it is true for, then it implies, this shows that it is true for all n belongs to n.
ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఓకే, సో ఇక్కడ మనకి హియర్ వి అజ్యూమ్ ఫస్ట్ it is true for n is equal to 1 since above condition. From above condition we say that s1 is less than s2. So this shows that it is true for n is equal to 1. Now we assume which is true for n is equal to k, then sk less than sk plus 1. So here we multiply with 2 on both sides. 2 into sk less than 2 into sk less than 2 into sk plus 1. So take root on both sides. So root of 2 into sk less than root of 2 into sk plus 1. So by the definition it can be written as, by the definition, so what is the definition? Sn plus 1 is equal to 2 into sn, root of 2 into sn. Here root of 2 into sk, so it can be written as sk plus 1, and root 2 into sk plus 1 is can be written as sk plus 2. Why? Because here we substitute n is equal to k, then sk plus 1 is equal to 2 into sk. If you substitute n is equal to k plus 1, then we get sk plus 2 is equal to root of 2 into sk plus 1. So there is nothing but here first we substitute n is equal to k on both sides, we get sk plus 1 is equal to root of 2 into sk. So we substitute left hand side value equal to here sk plus 1. Then next substitute n is equal to k plus 1. So root of 2 into sk plus 1 is equal to sk plus 1 is nothing but sk plus 2. So here root 2 into sk is equal to sk plus 1. Root 2 into sk plus 1 is equal to sk plus 2. So which shows that this is true for n is equal to k plus 1. By mathematical induction we say that here it is true for all n belongs to n. That is sn is less than sn plus 1 for all n belongs to n. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ కండిషన్లో లెస్ దెన్ కండిషనే వచ్చింది. n ఈజ్ ఈక్వల్ టు 1కి 2 అనుకున్నప్పుడు లెస్ దెనే వచ్చింది. మనం అజ్యూమ్ చేసుకుంది కూడా కేకి ట్రూ అని చెప్పేసి అనుకోవడం కూడా లెస్ దెన్ కండిషనే. లాస్ట్కి మనకు వచ్చిన కండిషన్లో కూడా లెస్ దెన్ కండిషనే ఉంది. ఇక్కడ మనకు వచ్చిన కండిషన్ ఎస్కే ప్లస్ 1 లెస్ దెన్ ఎస్కే ప్లస్ 2. సో ఇలా మనకి 1కి ట్రూ అయ్యి కేకి అజ్యూమ్ చేసుకొని n ఈజ్ ఈక్వల్ కే ప్లస్ 1కి ట్రూ అయితే దాన్ని ఆల్ n వాల్యూస్కి అప్లై చేయడమే మ్యాథమెటికల్ ఇండక్షన్ స్టేట్మెంట్. సో ఎస్ఎన్ లెస్ దెన్ ఎస్ఎన్ ప్లస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. ఎస్ఎన్ లెస్ దెన్ ఎస్ఎన్ ప్లస్ 1 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. So by mathematical induction which is true for all n belongs to n, that is Sn less than or equal to Sn plus 1. This condition shows that, so from this condition we say that the given sequence is an increasing sequence. The given sequence is an increasing sequence. So whenever we have a condition that Sn less than or equal to Sn plus 1, we say that the sequence is an increasing sequence. If Sn greater than or equal to Sn plus 1, we say that the given sequence is a decreasing sequence. Okay, so which is an increasing sequence implies, this shows that from this condition we say that the given sequence is a monotone sequence. Monotone sequence. So here the given sequence is monotone. Next we have to verify the given sequence either bounded or not. If it is bounded, it convergent. But because the given sequence is monotone and bounded sequence, by theorem we say that the given sequence is convergent. Okay, for that we verify the given sequence is either bounded or not. Since s1 is equal to 1, so here ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క విధంగా ఉంటుందమ్మా. ఇక్కడ మనం s1 ఈజ్ ఈక్వల్ 1 అనేది లెస్ దెన్ 2 అని చెప్పేసి ఈ ప్రాబ్లంకి ఈ విధంగా తీసుకున్నాం. అంటే బౌండెడ్నెస్ చూపించడం కోసం ఈ ప్రాబ్లంలో మనం s1 ఈజ్ ఈక్వల్ 1 లెస్ దెన్ 2 అని చెప్పేసి తీసుకున్నాం. అంటే ఈ లెస్ దెన్ 2 అనేది 1కి ట్రూ అయితే కేకి కూడా అదే ట్రూ కావాలి, k ప్లస్ 1 కూడా అదే లెస్ దెన్ 2 అనేది రావాలి. అలా మనము ఫస్ట్ తీసుకునే s1 వాల్యూకే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్కి మాత్రం కన్సిడర్ చేసుకుంటే అదే వాల్యూ అన్నిటికీ వచ్చేటట్టుగా తీసుకుంటేనే అది బౌండెడ్నెస్ కండిషన్ అనేది అవుతుంది. అలా మన ఇక్కడ s1 ఈజ్ ఈక్వల్ 1 అనేది లెస్ దెన్ 2 అవుతుంది, లెస్ దెన్ 3 అవుతుంది, లెస్ దెన్ 4 అవుతుంది, లెస్ దెన్ 5 డాష్ అన్నీ అవుతున్నాయి. కాకపోతే ఇక్కడ మనం లెస్ దెన్ 2 అని తీసుకుంటే కేకి కూడా n ఈజ్ ఈక్వల్ టు కేకి అజ్యూమ్ చేసుకునేటప్పుడు కూడా లెస్ దెన్ 2నే తీసుకోవాలి. k ప్లస్ 1కి ప్రూవ్ చేసేటప్పుడు కూడా మనకు అది కంపల్సరీగా లెస్ దెన్ 2నే రావాలి.
అలా మనము తీసుకునే వాల్యూని ఇక్కడ S1 ఈజ్ ఈక్వల్ 1 అనేది లెస్ దెన్ 2 అని చెప్పేసి, ఎందుకంటే సిన్స్ S1 ఈజ్ ఈక్వల్ 1 ఆల్వేస్ లెస్ దెన్ 2 కాబట్టి ఆ కండిషన్ తీసుకున్నాం. సో దిస్ కండిషన్ షోస్ దట్ విచ్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఇక్కడ మనకి S1 అనేది లెస్ దెన్ 2 అనేది ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి ఇది n ఈజ్ ఈక్వల్ 1కి ట్రూ అయింది. సో నో వి అజ్యూమ్ దట్ విచ్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. నో వి అజ్యూమ్ విచ్ ఈజ్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. That is sk is less than 2. That is sk is less than 2. సో ఈ కండిషన్ యూజ్ చేస్తూ మనము k+1కి కూడా ట్రూ అని చెప్పేసి చూపించాలి. సో k+1కి ట్రూ అని చెప్పేసి చూపించాలంటే సీక్వెన్స్ డిఫైన్ చేయబడిన డెఫినేషన్ యూజ్ చేసుకోవాలి. మనకి ఇక్కడ డెఫినేషన్ ఏ విధంగా యూజ్ చేయబడింది, Sn+1 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ Sn రూట్ అని చెప్పేసి డిఫైన్ చేయబడింది. ఈ కండిషన్ని వాడుకోవాలి మనం. అంటే ఇక్కడ మనకు ఓన్లీ sk అనేది లెస్ దెన్ 2 ఉంది. సో మన రైట్ సైడ్ వాల్యూని యూజ్ చేస్తే Sn+1 కానీ sk, అంటే ఇక్కడ మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ Sn వీ హ్యావ్ హియర్ sk. అంటే మనకి ఇక్కడ రైట్ సైడ్లో sk+1 రావాలి అంటే ఈ Snకి అంటే skకి మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 2ని మల్టిప్లై చేయాలి. దానికోసం ఇక్కడ మనం ఏం చేసామంటే మల్టిప్లై విత్ 2 ఆన్ బోత్ సైడ్, అందుకే 2 ఇంటూ sk లెస్ దెన్ 2 ఇంటూ 2. దెన్ టేక్ రూట్ ఆన్ బోత్ సైడ్, రూట్ 2 ఇంటూ sk లెస్ దెన్ రూట్ 4. So here root 2 into sk can be written as what we have here, Sn+1 is equal to 2 into Sn root. Here we substitute n is equal to k. What happened here is k and this one is also k. So what is here, 2 into sk, root 2 into sk is equal to sk+1. So from that one here we write it as sk+1. So what is the value of root 4? Root 4 is 2 here. So ikkada manamu S1కి లెస్ దెన్ 2 అయింది, sk అనేది లెస్ దెన్ 2 అనేది అజ్యూమ్ చేసుకున్నాము, sk+1కి ఇది ట్రూ అయ్యేలా చేసాం. అంటే ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఇండక్షన్ అనేది అప్లై చేస్తే విచ్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అని చెప్పేసి తెలుస్తుంది. ఓకేనా. సో విచ్ ఇస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k+1 బై మ్యాథమెటికల్ ఇండక్షన్ విచ్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. దట్ ఈస్ Sn ఈజ్ లెస్ దెన్ 2. Sn is less than 2 for all n belongs to n. And ఇక్కడ మనకి what is the definition of bounded sequence? If a sequence has lower bound and upper bound, then the sequence is called a bounded sequence. Or there exists a positive real number m such that mod Sn less than or equal to m. Mod Sn less than or equal to m, or minus m less than or equal to Sn less than or equal to capital M. So here minus m denotes, and m here small m denotes lower bound and capital M denotes upper bound. So which is lower bound and which is upper bound. So whenever a sequence has lower bound and upper bound, then the sequence is called a bounded sequence. Or there exists a positive real number m. There exists a positive real number capital M such that mod Sn less than or equal to m అయినా కూడా మనము బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ మనకి Sn లెస్ దెన్ 2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n అయింది. అంటే ఇక్కడ మనం Sn లెస్ దెన్ 2 అంటే ఆల్ ద టర్మ్స్ ఆఫ్ ది సీక్వెన్స్ Snకి లెస్ దెన్ 2 అవుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము n+1 వాల్యూ తీసుకున్నా కూడా ఆ వాల్యూ అనేది 2 కంటే తక్కువగానే ఉంటుందని, n+2 వాల్యూ తీసుకున్నా ఆ వాల్యూ అనేది అంటే Sn+2 కానీ S2n కానీ S2n కానీ ఇంకా ఆ సీక్వెన్స్లో ఏ టర్మ్ తీసుకున్నా కూడా అది కంపల్సరీగా లెస్ దెన్ 2, అప్పుడు మాత్రమే 2 అనేది అప్పర్ బౌండ్ అనేది అవుతుంది. మళ్ళీ 2 ఈజ్ లెస్ దెన్ 3, 3 ఈజ్ ఆల్సో అప్పర్ బౌండ్ ఫర్ దిస్ సీక్వెన్స్, అండ్ 3 ఈజ్ లెస్ దెన్ 4, 4 ఈజ్ లెస్ దెన్ 5, 5 ఈజ్ లెస్ దెన్ 6. అంటే 3, 4, 5, 6 అన్నీ కూడా ఏమవుతాయి అక్కడ మనకి 3, 4, 5, 6 అన్నీ కూడా ఏమైతే అప్పర్ బౌండ్సే అవుతాయి. సో whenever 2 is an upper bound for this sequence, then greater than 2, all of the greater than 2 are upper bounds of this sequence here. Okay, so already మనము ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రాసేటప్పుడు ఇక్కడ మనకి what is the first term of this sequence here, 1. సో ఇక్కడ 1 అనేది లోయర్ బౌండ్ అవుతుంది, 2 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. అంటే లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ కండిషన్ నుంచి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఇచ్చిన సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పచ్చు. అంటే therefore given sequence Sn is monotone and bounded sequence. So by a theorem we know that every monotone bounded sequence is convergent.
Every monotone bounded sequence is convergent. Therefore the given sequence is a convergent sequence. The given sequence is convergent to sequence. Okay, so next problem. So what is the next problem here? If S1 is equal to 8 and Acn plus 1 is equal to 1 by 2 into Acn plus 2, then show that the sequence Sn is convergent and also find its limit value. సో ఇక్కడ మనకి ఈ బిఫోర్ ప్రాబ్లం 1కి ఒకవేళ లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తే ఇక్కడ అజ్యూమ్ దట్ అంటే లాస్ట్లో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకి ఓకే, ఈ ఫస్ట్ ప్రాబ్లంకి ఒకవేళ లిమిట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారనేది లాస్ట్లో చెప్తాను. ఈ ప్రాబ్లం 2 అయిపోయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏందని చెప్పేసి. ఓకేనా, సో ఈ ప్రాబ్లంకి ఇఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 1 by 2 ఇంటూ Sn ప్లస్ 2గా డిఫైన్ చేసే సీక్వెన్స్ని, ఈ సీక్వెన్స్ అనేది కన్వర్జెంట్ అని చెప్పేసి చూపిస్తూ దాని యొక్క లిమిట్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ మనకి. ఓకేనా, సో గివెన్ సీక్వెన్స్ ఈజ్ S1 ఈజ్ ఈక్వల్ టు 8 కామా Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ Sn ప్లస్ 2 ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. సో వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది సీక్వెన్స్ హియర్? S1 ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆల్రెడీ గివెన్ దట్. For the second term of the sequence we substitute here n is equal to 1 in this definition. N is equal to 1 in this definition. Here we substitute n is equal to 1, left hand side S2 and right hand side 1 by 2 into S1 plus 2. 1 by 2 into S1. Okay, here 1 by 2 into S1 plus 2. So S1 is nothing but 8. 1 by 2 into 8. 1 by 2 into 8 is 4 and plus 2. 4 plus 2 is equal to 6. And here the second term of the sequence is S2 is equal to 6. Now we find the third term of the sequence. So the third term of the sequence S3 is equal to 1 by 2 into S2 plus 2. And here in definition we substitute n is equal to 2. In definition we will substitute n is equal to 2. 1 by 2 into S2. What is S2 here? 6. 1 by 2 into 6 plus 2. So 1 by 2 into 6 is 3. 3 plus 2 is 5. So here third term of the sequence is 5. So in these three terms we observe that S1 is 8. 8 is always greater than 6 and 6 is always greater than 5. Here we observe that S1 greater than S2 greater than S3 greater than dash dash. And from this condition S1 is greater than S2. Here we apply mathematical induction method. So for that we take S1 is greater than S2. So this shows that which is true for n is equal to 1. Now we assume which is true for n is equal to k. Then Sk greater than Sk plus 1. Sk greater than Sk plus 1. సో ఇంతకుముందు ప్రాబ్లంలో అయితేనేమో మనకి ఫస్ట్ S1 S2కి రిలేషన్ అనేది లెస్ దెన్గా వచ్చింది కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు కేకి అజ్యూమ్ చేసుకునే దగ్గర కూడా మనము లెస్ దెన్గానే తీసుకున్నాం. కానీ ఇక్కడ మనకి S1 S2కి రిలేషన్ ఏ విధంగా వచ్చింది? గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి అజ్యూమ్ n ఈక్వల్ కేకి అజ్యూమ్ చేసుకోవడం కూడా గ్రేటర్ దెన్ లాగానే, అంటే Sk గ్రేటర్ దెన్ Sk ప్లస్ 1 లాగానే అజ్యూమ్ చేసుకున్నాం. ఓకేనా, సో మనం ఇక్కడ Sk గ్రేటర్ దెన్ Sk ప్లస్ 1 అనుకున్న తర్వాత n ఈజ్ ఈక్వల్ టు k ప్లస్ 1కి ట్రూ చేయాలి అంటే మనం ఇచ్చిన డెఫినేషన్ని యూజ్ చేయాలి. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ హియర్? ఇది డెఫినేషన్ మనకి Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 ఇంటూ Sn ప్లస్ 2. అంటే ఇక్కడ మనకు Snలో ఉంది అంతే. సో దానికి ఈ డెఫినేషన్ అప్లై చేయాలంటే ఫస్ట్ Snకి 1 by 2 చేత మల్టిప్లై చేయాలి, తర్వాత ప్లస్ 2ని యాడ్ చేయాలి, అప్పుడు ఈ డెఫినేషన్ని వాడుకోవచ్చు. సో ఎలా చూద్దాం. ఇక్కడ మనకి Sk అంటే నథింగ్ బట్ Sn లాగా ఉంది. అక్కడ మనకు 1 by 2 ఇంటూ Sn ఉంది కాబట్టి అన్నిటి చేత ఏం చేస్తున్నట్టే ఇరువైపులో అంటే మల్టిప్లై ఆన్ బోత్ సైడ్ విత్ 1 by 2. 1 by 2 ఇంటూ Sk గ్రేటర్ దాన్ 1 by 2 ఇంటూ Sk ప్లస్ 1. 1 by 2 ఇంటూ Snకి ప్లస్ 2గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాం అంటే ప్లస్ 2 యాడ్ చేస్తున్నాం. సో యాడ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్. సో 1 by 2 ఇంటూ Sk ప్లస్ 2 గ్రేటర్ దాన్ 1 by 2 ఇంటూ Sk ప్లస్ 1 ప్లస్ 2. Now we apply definition of given sequence. What is the definition here? Sn plus 1 is equal to 1 by 2 into Sn plus 2. If you substitute n is equal to k here, we get k. అంటే 1 by 2 into Sk plus 2. In place of 1 by 2 into Sk plus 2, we substitute Sk plus 1. Then what about right side value? 1 by 2 into Sk plus 1 plus 2. So in place of 1 by 2 into Sk plus 1 plus 2, that is equal to Sk plus 2.
that is equal to sk plus 2. So this condition shows that which is true for n is equal to k plus 1. సో ఇక్కడ మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ ఉన్నాయి చూడండి అమ్మ. ఇక్కడ మనకి s1 అనేది అండ్ ఇందులో మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ s1 అనేది n is equal to 1. ఇక్కడ మనం అజ్యూమ్ చేసుకునేది n is equal to k. సో ఇక్కడ మనకు ట్రూ అయింది n is equal to k plus 1. So now by mathematical induction method we say that the given sequence is true for Sn greater than Sn plus 1 for all n belongs to n. Sn greater than Sn plus 1 for all n belongs to n. So this condition shows that the given sequence is a decreasing sequence. Whenever Sn greater than or equal to Sn plus 1, we say that the given sequence is a decreasing sequence. So whenever a sequence is either decreasing or increasing, we say that the sequence is a monotone sequence. సో ఆల్రెడీ మనకి ఇచ్చిన సీక్వెన్స్ అనేది మోనోటాన్ అని చెప్పేసి తెలిసింది. సో నెక్స్ట్ ఏం కావాలి, ఒకవేళ ఇది బౌండెడ్ అవుతుందా లేదో వెరిఫై చేసి, బౌండెడ్ అయితే కన్వర్జెంట్ అవుతుంది. ఓకే, సో నో వీ హ్యావ్ టు వెరిఫై ద గివెన్ సీక్వెన్స్ ఈజ్ ఐదర్ బౌండెడ్ ఆర్ నాట్. సిన్స్ s1 ఈజ్ ఈక్వల్ టు 8, ఆల్రెడీ మనము మోనోటాన్ అని చెప్పేసి చూపించే దగ్గర మనకి గ్రేటర్ దాన్ కండిషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ బౌండెడ్నెస్ కండిషన్లో కూడా మనకి కంపల్సరీగా గ్రేటర్ దాన్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, సో s1 ఈజ్ ఈక్వల్ టు 8 అనేది గ్రేటర్ దాన్ ఏమవుతుంది, 6 అవుతుంది, 5 అవుతుంది, 4 అవుతుంది, 3 అవుతుంది, 2 అవుతుంది. సో అక్కడ మనము వాల్యూ తీసుకొని వెరిఫై చేయడమే. మనకి ఇక్కడ పర్టికులర్ మెథడ్ అంటూ ఏం లేదమ్మా, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కో విధంగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లంలో నేనేమని కన్సిడర్ చేసుకున్నానంటే s1 ఈజ్ ఈక్వల్ 8 ఈజ్ గ్రేటర్ దాన్ 4, దట్ ఇంప్లైస్ s1 గ్రేటర్ దాన్ 4 విచ్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. Now we assume which is true for n is equal to k, that is sk is also greater than 4 అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటున్నాం. Now we consider sk is greater than 4. Now we have to prove that which is true for n is equal to k plus 1. So now we use the definition of a given sequence. అంటే మనం గివెన్ సీక్వెన్స్ ఇచ్చిన డెఫినేషన్, అంటే మనము ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఏ విధంగా డిఫైన్ చేయబడింది దాన్ని యూజ్ చేసి ఇక్కడ మనము ఇది n ఈక్వల్ టు k plus 1 కూడా ట్రూ అవుతుందని చెప్పేసి ప్రూవ్ చేయాలి మనం. ఇక్కడ మనకి sk గ్రేటర్ దాన్ 4 అనుకున్నాం. సో డిఫైన్ చేసిన సీక్వెన్స్ అని ఎలా ఉంది, మనకి skకి 1/2 మల్టిప్లికేషన్గా ఉంది కాబట్టి బోత్ సైడ్ ఇక్కడ 1/2తో మల్టిప్లై చేస్తున్నాను. 1/2 into 4, 1/2 into sk greater than 1/2 into 4 is nothing but greater than 2. Now add with 2 on both sides. Now we add with 2 on both sides. So that is 1/2 into sk is greater than 2. Now we add with plus 2 on both sides. 1/2 into sk plus 2 greater than 2 plus 2. So what is 2 plus 2? 2 plus 2 is 4. So by the definition which is equal to 1/2 into sk plus 2 is equal to sk plus 1. సో వాట్ ఇస్ ద డెఫినేషన్ గివెన్, అంటే ఇచ్చిన సీక్వెన్స్ ఏ విధంగా డిఫైన్ చేయబడింది, Sn plus 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ Sn plus 2గా డిఫైన్ చేయబడింది. సో ఇందులో మనం k రాస్తే n ఈజ్ ఈక్వల్ టు k రాస్తే ఈ విధంగా మనకి sk plus 1 అనేది వస్తుంది. అంటే 1/2 ఇంటూ sk plus 2 ప్లస్లో మనం ఏమైనా రాసుకోవచ్చు, ఇక్కడ sk plus 1 అని చెప్పేసి రాసుకోవచ్చు. సో హియర్ 4 ఈజ్ లోయర్ బౌండ్, అంటే ఇక్కడ మనకి Sn గ్రేటర్ దాన్ 4 వచ్చింది. వాట్ ఈస్ ద ఫస్ట్ టర్మ్, 8. Here we get s1 greater than s2 greater than dash Sn greater than 4 అని చెప్పేసి వచ్చింది. అంటే ఇక్కడ s1 ఈక్వల్ టు ఏంటిది, ఇక్కడ 8. సో ఇక్కడ మనకి ఈ సీక్వెన్స్ Sn అనేది 4,8 వాల్యూస్ మధ్యన డిఫైన్ చేయాలి, అంటే బౌండెడ్ అయి ఉన్నది. అంటే ఇక్కడ 4 అనేది Snకి లోయర్ బౌండ్ అవుతుంది, 8 అనేది అప్పర్ బౌండ్ అనేది అవుతుంది. హియర్ 4 ఈజ్ ఏ లోయర్ బౌండ్ ఆఫ్ ది గివెన్ సీక్వెన్స్ Sn. 4 ఈజ్ లోయర్ బౌండ్ అండ్ 8 ఈజ్ అప్పర్ బౌండ్. అంటే డిక్రీజింగ్ సీక్వెన్స్లో మనకి ఫస్ట్ టర్మ్ అనేది అప్పర్ బౌండ్ అవుతుంది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ అనేది లోయర్ బౌండ్ అనేది అవుతుంది. ఆల్రెడీ మనకి s1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు s2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు s3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు s4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ డాష్ అయితే s1 ఏమని చెప్పేసి అన్నాం మనం, లోయర్ బౌండ్ ఆఫ్ ది సీక్వెన్స్ అని చెప్పేసి అన్నాం. ఒకవేళ s1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s2 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు s3 గ్రేటర్ దెన్ ఈక్వల్ డాష్గా ఉంటే మన s1ని అప్పర్ బౌండ్గా చెప్పుకున్నాం. డిక్రీజింగ్ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ అనేది అప్పర్ బౌండ్ అవుతుంది, ఇంక్రీజింగ్ సీక్వెన్స్లో ఫస్ట్ టర్మ్ అనేది లోయర్ బౌండ్ అనేది అవుతుంది. సో మనకి ఇక్కడ లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి ఇచ్చిన సీక్వెన్స్ అనేది, అంటే గివెన్ సీక్వెన్స్ అనేది బౌండెడ్ సీక్వెన్స్ అవుతుంది. So therefore the sequence is monotone and bounded sequence. So we know that every monotone and bounded sequence is convergent. Every monotone and bounded sequence is convergent.
దేర్ఫోర్ ద గివెన్ సీక్వెన్స్ Sn ఈజ్ ఏ కన్వర్జెంట్ సీక్వెన్స్. సో ఇక్కడ కన్వర్జెంట్ అవుతుందని చెప్పేసి చూపిస్తూ లిమిట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం ఇక్కడ ఈ సీక్వెన్స్కి లిమిట్ వాల్యూని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. సో నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ Sn. ఫర్ దట్ కన్సిడర్ లిమిట్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ Sn ప్లస్ 1. అంటే ఇక్కడ మనకి చూడండి, లిమిట్ ఆఫ్ ఏ సీక్వెన్స్ ఈజ్ యూనిక్. ఫర్ ఎగ్జాంపుల్ Sn ఈజ్ ఈక్వల్ టు n ఇస్తే Sn ఈజ్ ఈక్వల్ టు nకి Sn ప్లస్ 1కి ఏ విధంగా డిఫైన్ చేస్తాం? n ప్లస్ 1గా డిఫైన్ చేస్తాం. S2nకు ఏ విధంగా డిఫైన్ చేస్తాం? 2nగా డిఫైన్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి టర్మ్ అనేది చేంజ్ కానీ ఆ సీక్వెన్స్ మొత్తానికి లిమిట్ వాల్యూ మాత్రం ఒకటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 డాష్ n. సో n అనేది nth టర్మ్. సో వాట్ ఈస్ ద n ప్లస్ 1th టర్మ్? n ప్లస్ 1th టర్మ్ ఈజ్ n ప్లస్ 1. 2n టర్మ్ ఈజ్ 2n. S2n ఈజ్ ఈక్వల్ టు 2n. Sn ఈజ్ ఈక్వల్ టు n. S2n ఈజ్ ఈక్వల్ టు 2n. Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు n ప్లస్ 1. ఇలా సిమిలర్గా అంటే ఇక్కడ మనకి S1 టర్మ్స్ S2 S3 డాష్ S4 డాష్ S అంటే Sn ప్లస్ 1. ఆఫ్టర్ దట్ S2n S3n డాష్ అంటే ఇలా టర్మ్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ సీక్వెన్స్ అంతటికి లిమిట్ వాల్యూ అనేది ఒకటే ఉంటుంది. సో ఇవన్నీ కూడా టర్మ్స్. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే లిమిట్ ఆఫ్ Sn అంటే nth టర్మ్ యొక్క లిమిట్ n ప్లస్ 1th టర్మ్ యొక్క లిమిట్ వాల్యూ కూడా సేమ్ కాబట్టి అలా కన్సిడర్ చేసుకుంటున్నాం. లిమిట్ ఆఫ్ Sn ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు Lగా కన్సిడర్ చేసుకుంటున్నాం. సిన్స్ Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు అంటే సీక్వెన్స్ని ఏ విధంగా డిఫైన్ చేసి ఇచ్చారు ఇక్కడ? Sen ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ Sn ప్లస్ 2గా డిఫైన్ చేశారు కాబట్టి ఆ డెఫినేషన్ రాసుకున్నాం. ఇప్పుడు నువ్వు అప్లై లిమిట్ ఆన్ బోత్ సైడ్. దట్ ఈజ్ లిమిట్ ఆఫ్ Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ 1/2 ఇంటూ Sn ప్లస్ 2. ఆల్రెడీ మనకి ఇక్కడ లిమిట్ ఆఫ్ Sn ప్లస్ 1 అంటే L అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి దాని ప్లేస్లో L వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ లిమిట్ ఆఫ్ Sn లిమిట్ ఆఫ్ 2. లిమిట్ ఆఫ్ Sn అంటే L, 1/2 ఇంటూ L, లిమిట్ ఆఫ్ 2 అంటే 2. Then L is equal to, here LCM is 2, L plus 4/2. That implies 2L is equal to L plus 4. So 2L minus L is equal to L. We get the limit value is 4. We get the limit value is 4. Therefore the sequence Sn convergent to 4. అంటే ఇక్కడ మనము లిమిట్ ఆఫ్ సీక్వెన్స్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనము ఇలా డిఫైన్ చేసిన సీక్వెన్సెస్కి కన్వర్జెంట్ అని చూపించడంలో సేమ్ థియరమ్ని యూజ్ చేస్తాం. ఎవ్రీ మోనోటాన్ బౌండెడ్ సీక్వెన్స్ కన్వర్జెంట్ అని చెప్పేసి, అంటే మోనోటాన్ బౌండెడ్ అయితే కన్వర్జెంట్ అని చెప్పేసి సేమ్ థియరాన్ని అప్లై చేస్తాం. కాకపోతే లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడంలో, లిమిట్ ఆఫ్ ది సీక్వెన్స్ ఫైండ్ అవుట్ చేయడంలో ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఓకేనా. సో ఇక్కడ మీకు ఒకటి హోంవర్క్ ప్రాబ్లం అనేది ప్రాబ్లం 3 అని చూడండి. ఇఫ్ S1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ Sn ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 ప్లస్ Sn ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n, దెన్ షో దట్ ద సీక్వెన్స్ Sn ఈజ్ ఏ convergent and also find the limit of Sn and also find the limit of Sn. అంటే ఇక్కడ కూడా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ సీక్వెన్స్ కూడా మోనోటోన్ అవుతుందా లేదో వెరిఫై చేయండి. మోనోటోన్ కంటే బిఫోర్ ఏంది ఇంక్రీజింగ్ అవుతుందా డిక్రీజింగ్ అవుతుందో చూడండి. అంటే ఫస్ట్ 3 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయండి. S1 S2 S3 ఫైండ్ అవుట్ చేయండి. సో మీకు అక్కడ ఏదో ఒక రిలేషన్ వస్తుంది. S1 లెస్ దెన్ S2 లెస్ దెన్ S3 వచ్చినట్లయితేనేమో అంటే మనకు అక్కడ ఇంక్రీజింగ్ సీక్వెన్స్ కావడానికి అవకాశం ఉందని చెప్పేసి అబ్జర్వ్ చేయండి. అక్కడ మనకి ఫస్ట్ టర్మ్కు సెకండ్ టర్మ్కి ఏ విధంగా రిలేషన్ ఉందో కే టర్మ్ కూడా ట్రూ అని చెప్పేసి అనుకొని K ప్లస్ 1 టర్మ్కి అది ప్రూవ్ చేయండి. అప్పుడు మనకి ఆల్ వాల్యూస్కి Sn లెస్ దెన్ Sn ప్లస్ 1 అని చెప్పేసి వస్తుంది. సో వెన్ ఎవర్ వీ హ్యావ్ ఎ కండిషన్ దట్ Sn లెస్ దెన్ Sn ప్లస్ 1 వి సే దట్ ద గివెన్ సీక్వెన్స్ ఈజ్ ఎన్ ఇంక్రీజింగ్ సీక్వెన్స్. ఇంక్రీజింగ్ అయిందంటే మోనోటాన్ అవుతుంది ఆల్వేస్. మోనోటాన్ అయిన తర్వాత బౌండెడ్ అవుతుందా లేదా వెరిఫై చేయండి. ఇక్కడ బౌండెడ్ దగ్గర మనం ఇక్కడ S1 అనేది ఏమవుతుంది 1 అని చెప్పేసి ఇచ్చాడు. మరి ఇక్కడ S1 అనేది 1 అయితే మీకు ఒకవేళ ఈ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అయితేనేమో 1 లెస్ దెన్ 2నా లెస్ దెన్ 3నా లెస్ దెన్ 4ఆ ఇలా తీసుకోండి. ఒకవేళ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితేనేమో 1 గ్రేటర్ దెన్ ఏమవుతుంది 1 గ్రేటర్ దెన్ 0 అవుతుంది. ఓకేనా. అంటే ఇక్కడ మీకు సీక్వెన్స్ అనేది S1 ఈజ్ ఈక్వల్ 1 అనేది గ్రేటర్ దెన్ 0. ఇక్కడ డిఫైన్ చేయబడిన సీక్వెన్స్ అనేది రూట్ ఆఫ్ 2 ప్లస్ Sn అని చెప్పేసి ఉంది. అంటే ఇక్కడ రూట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. ఎందుకంటే సీక్వెన్స్ ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఫ్రమ్ న్యాచురల్ నెంబర్ సెట్ టు రియల్ నెంబర్ సెట్ కాబట్టి ఇక్కడ ఓన్లీ మీరు తీసుకుంటే S1 గ్రేటర్ దెన్ 0 అని చెప్పేసి తీసుకోవాలంతే. అంటే SK కూడా గ్రేటర్ దెన్ 0 అని చెప్పేసి తీసుకొని K ప్లస్ 1 టర్మ్కి SK ప్లస్ 1 ఇది ఆల్సో గ్రేటర్ దెన్ 0 అని చెప్పేసి చూపిస్తే మనకి 0 అనేది లోయర్ బౌండ్ అవుతుంది, 1 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. మనకి అప్పుడు ఆ సీక్వెన్స్ని బౌండెడ్ అని చెప్పేసి అనవచ్చు. అంటే ఇక్కడ మీకు
ఇచ్చిన ఈ సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అవుతేనేమో S1 <S2 కండిషన్ లాగా వస్తుంది కాబట్టి బౌండెడ్నెస్లో కూడా <. కండిషన్ వాడండి. ఇంక్రీజింగ్ అయితే <. వస్తుంది కాబట్టి బౌండెడ్ సీక్వెన్స్ అవుతుందా లేదా అని వెరిఫై చేసే దగ్గర మీరు <. సింబల్ని వాడండి. ఒకవేళ డిక్రీజింగ్ సీక్వెన్స్ అయితే ఫస్ట్ 2 టర్మ్స్ రిలేషన్ ఎలా ఉంటుంది, S1 <. S2 లాగా ఉంటుంది కాబట్టి గ్రేటర్ సింబల్ వస్తుంది కాబట్టి బౌండెడ్ సీక్వెన్స్ అని చెప్పి చూపించడంలో కూడా మీరు <. సింబల్ని వాడండి. ఇక్కడ మీకు S1 = 1 అనేది ఒకవేళ అంటే ఈ ఇచ్చిన సీక్వెన్స్ అనేది ఇంక్రీజింగ్ అయింది అనుకోండి, S1 = 1 అనేది <. 2 అని తీసుకోవాలా, <. 3 అని తీసుకోవాలా, <. 4 అని తీసుకోవాలా, ఏది వాల్యూ తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్గా 2 తీసుకోండి. అన్నీ అంటే S1కి <. 2 అయితే SK కూడా <. 2 అని మీరు అజ్యూమ్ చేసుకుంటారు. ఓకే, SK + 1 కూడా <. 2 అని వస్తే ఓకే, 2 అనేది అప్పర్ బౌండ్ అవుతుంది. ఒకవేళ అలా రాలేదనుకోండి, మీకు వేరే ఏదేదో కండిషన్ డిఫైన్ చేయడానికి వచ్చిందనుకోండి, అంటే మీరు తీసుకున్న 1 = <. 2 అనేది రాంగ్. అంటే 1 = 3గా తీసుకోండి, 1 = 4గా తీసుకోండి. అలా ట్రై చేయండి, ఒక్కొక్క వాల్యూకి ట్రై చేసి ఏ వాల్యూకి ట్రూ అవుతుంది అనేది మీరే అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? సో ఒకవేళ చూద్దాం నెక్స్ట్. ఇంకా మనము నెక్స్ట్ క్లాస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి ఇదే మోడల్గా ఉన్నాయి. ఒక్కొక్క ప్రాబ్లం ఒక్క విధంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మిగతా ప్రాబ్లమ్స్ అనేవి మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.